నిమిషాలు మనం వెనకబడి ఉన్నాము. దయతో అందరూ కోఆపరేట్ చేయాలని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో టి భాస్కర్ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. టి భాస్కర్ గారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడుగా మా మధ్య ఉండి, మహోన్నతుడైనటువంటి దేవుడుగా మా మధ్య ఉండి, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మా మధ్య చేసి సజీవుడు అయిన వాడవని నిరూపించుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆలోచనలు, మా తలంపులు కంటే గొప్ప దేవుడివై ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. పరిచర్య జరిగించుటకు మీరు చూపించిన కృప కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసిన ప్రతి బిడను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ నమ్మకత్వం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఎంతో ప్రయాసతో ఈ పరిచర్య ముందుకు సాగించుటకు నీవు చూపించిన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు ప్రభా వాక్యం ఎత్తబోచుండగా మా అందరి హృదయాల్లో అది అంతే ఫలించి పరిచర్యలో ముందుకు సాగుటకు తగిన శక్తి, సామర్థ్యం, బలము మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అన్ని మరి యోహానన్న గారికి ఇస్తున్నాం. అన్న మనకిచ్చిన కమిట్మెంట్ని బట్టి ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 10 దాటిన తర్వాత ఫ్లైట్లో వైజాగ్ దిగి మళ్ళీ అనకాపల్లి వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు మన మధ్య ఉన్నారు. మరి వారి మిత్రులు అబెద్నోగో గారు వారి ఇక్కడ చేరడానికి ఎంతో సహాయం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పనిలో వారు మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. అన్న మీద వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి వారి యొక్క ప్రజెన్స్ని మేము అక్నాలెడ్జ్ చేస్తూ అన్నకి ఈ సమయాన్ని ఇస్తాం. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. నన్ను ఈ కాన్ఫరెన్స్కు ఆహ్వానించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దానికి కారణం వాక్యం చెప్తానని కాదు, కానీ మీ అందరినీ చూద్దామని, మీతో కొంత సమయం గడపాలని. చాలామంది ఓల్డ్ టైమర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి చూద్దామని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది తల్లులు అయిపోతారు, కొంతమంది అయితే తాతలు అయిపోయారు కూడా. సో అలాంటి వాళ్ళు మీలో చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీతో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అక్క నేను కూడా ఈ కాన్ఫరెన్స్కు తప్పకుండా రావాలని ఆశపడ్డాం. మరి చెల్లి శారా మరి నాకు న్యూస్ పంపించి అవుట్లైన్స్ కూడా అడిగారు. అయితే తమ్ముడు శ్రీనివాస్ గారు నేను మాట్లాడుకున్నాం. అందుకని కొన్ని ఆలోచనలు షేర్ చేసుకున్నాం. వారు హగ్గై మీద కొంత ఆలోచన చేయటానికి, నేను జనరల్గా కొన్ని సంగతులు మీకు తెలియచేయటానికి మేము ప్లాన్ చేసుకున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రియులు, అతి ప్రియ తమ్ముడు మధుసూదన్ గారికి, అలాగే మరి ఈ సంఘ మరి కాపరి గారు, అలాగే కీనోట్ అడ్రస్ చాలా ఉత్సాహంగా
మనల్ని కూడా చాలా చక్కగా మరి నడిపించినటువంటి తమ్ముడు రవి బాబు గారికి, అలాగే మన స్టేట్ సెక్రటరీ గారు, ఇంకా చాలా మంది ప్రియులు ఉన్నారు ఈ కాన్ఫరెన్స్ లో. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, మీలో చాలా మంది నాకు బాగా పరిచయం, కొంతమంది అయితే తుని నుంచి కూడా వచ్చినటువంటి ప్రొడక్ట్ ఇక్కడ ఉంది. సంతోషం. ఆ దినాలు జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంచి థీమ్ పెట్టారు. అయితే జనరల్ థీమ్ హగ్గాయి నుండి మీరు తీసుకున్నారు. మునుపటి మందిరం కంటే కడవరి మందిరం, దాని గురించి చాలా వివరంగా కీనోట్ అడ్రస్లో తమ్ముడు తెలియచేశాడు. కాబట్టి నా సమయాన్ని కొంత నేను కుదించుకుంటా ఉన్నాను. చాలా స్పష్టంగా మనకి ఆ విషయాలు అర్థమైనవి. అయితే నార్దర్న్ సర్కార్స్ 5 డిస్ట్రిక్ట్స్లో 1980s చాలా ఉద్యమం వచ్చినటువంటి సంవత్సరాలు అవి. అయితే ఇప్పుడున్నంత మంద ఆ రోజుల్లో లేరు. 5 జిల్లాల్లో పరుగులెత్తి సేవ చేసేవాళ్ళు హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే, ఓ 10 మంది ఉంటారేమో. ఈ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు, కానీ వాళ్ళకు ఉన్నదంతా గొప్ప ఆసక్తి ఉంది. ఈ రోజుల్లో ఆహ్వానించినట్టు ఆహ్వానాలు లేవు. ఆ రోజుల్లో ఎవరి మట్టుకు వారు సొంతంగా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళే స్పీకర్స్, వాళ్ళే అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలి, వాళ్ళే చేపలు ఎత్తుకోవాలి, అన్నీ చేయాలి. అలా జరిగించినటువంటి సంవత్సరాలు అవి. అందుకే దేవుడు అద్భుతంగా 1980sని ఆశీర్వదించి ఈరోజు ఒక్క చిన్న జిల్లాల్లో ఇంతమంది ఫస్ట్ నైట్కే వచ్చేసారు. అంటే రేపు ఇంకా చాలా మంది ఉంటారు. ఈ రాత్రికే నిండిపోయారు ఈ సభలో. ఈ కాన్ఫరెన్స్ థీమ్ గుర్తులు పెట్టుకోవడానికి, ఆనందించడానికి, అలాగే తిరిగి పునర్నిర్మాణం చేయటానికి మీరంతా కూడా చాలా సిద్ధపడి ఉన్నారన్నమాట. చాలా మంచి క్వైర్ ఇక్కడ ఉంది, చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. మేము వచ్చేటప్పటికి అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. గత 2-3 దినాలు కొంచెం నా థ్రోట్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనమాట. నిన్నైతే ఆల్మోస్ట్ ఇంకా నేను నిలబడలేను అనుకున్నాను, మాట్లాడలేనని కూడా అనుకున్నాను. కానీ నాకు అసైన్మెంట్స్ ఇక్కడ ఈరోజు 3 చోట్ల దేవుని వాక్యం చెప్పాలి, రేపు ఒకటి ఉంటుంది. ఈరోజు నేను నా క్వైట్ టైంలో నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను కష్టమేమో నేను చేయటం అని అనుకున్నప్పుడు 1వ యోహాను పత్రికలో దేవుడు నాతో మాట్లాడాడు. అదేంటంటే, మనకున్న ధైర్యమేమనగా దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినను అది ఆయన దయచేయువాడు అని. నా సొంత శక్తితో కానీ లేదంటే సిద్ధపాటుతో కానీ నేనేమి చేయలేనని నాకు అర్థమైంది. కాబట్టి ప్రభు అయితే నువ్వే నన్ను వాడుకోవాలి, లేక నిలబెట్టాలి అని ప్రార్థన చేసినప్పుడు ఉదయం 2 చోట్ల సంఘాల్లో వాక్యం అందించాను. మరలా తిరిగి మీ మధ్యకి కూడా రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా పరిచర్యలో నాకు కూడా పాలి భాగం ఉందన్నమాట. నేను కూడా పాలి భాగస్తుని మీతో పాటు. చాలా ప్రాంతాలకి నేను వచ్చాను. కొంచెం గుర్తులు ఉన్నాయి. గరివిడి, లేదంటే బొబ్బిలి,
విజయనగరం, ఇంకా కొన్ని పేర్లు గుర్తుకు రావటం లేదు. కొన్ని కాన్ఫరెన్స్లో, లేదంటే కొన్ని రిట్రీట్స్లో, కొన్ని మీటింగ్స్లో, కొన్నిసార్లు కొన్ని పెళ్ళిళ్ళల్లో ఇలాగా నేను ఆయా ప్రాంతాల్లో జాయిన్ అయ్యాను. కాబట్టి ఈరోజు మీతో కలిసి నేను వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోగలను. అంతేకాకుండా ప్రభువుని నేను స్తుతించగలను. అంతేకాకుండా మరి మీతో కలిసి ఇంకా పని చేయాలని ఉంది. రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్లో దేవుడు నన్ను ఒక మాట గుర్తు చేశాడు నాకు. అదేంటంటే, మరలా నేను శ్రీనివాసులాగా ఆ వయసు వచ్చేస్తే బాగుండు నాకు అనిపించింది. దానికి కారణం ఏంటంటే, శ్రీనివాసు వయసులో ఇంకా పరుగులు ఎత్తొచ్చు, కానీ మేము ఇంకా కొంచెం పరుగులు ఎత్తలేకపోతున్నాం. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మాకు హెల్త్ విషయంలో, లేదంటే కొన్ని బాధ్యతల విషయంలో. వీటన్నిటిని బట్టి పరుగులు ఎత్తలేకపోతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని చూస్తుంటున్నప్పుడు అనిపిస్తుంది, నేను మరలా యవనస్తుడిని అయితే బాగుండును. ఎందుకనంటే మరొక్కసారి నేను పరుగులు ఎత్తేవాడిని. చాలామంది అలా పరుగులు ఎత్తట్లేదు, చాలా సాఫీగా చేస్తున్నారు దేవుని పరిచర్య అని అనిపిస్తూ ఉంది. మాలాంటి వాళ్ళకి వాక్యం కంటే ఏమైనా అసలు పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుండి దాని విషయాలు చెప్పండి అంటే బాగుండునేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే మేము వాక్యం కంటే వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ వాక్యం చెబుతున్నప్పటికీ కూడా అవి జ్ఞాపకం వచ్చేస్తుంటాయి. అయినప్పటికీ పర్వాలేదు, కొన్ని విషయాలు మధ్య మధ్యలో అలా చెప్తూ ఉంటాము. సమయం గురించి నాకు అర్థమైంది, మీరు చాలా ఆలస్యంగా ఉన్నారని. కాబట్టి నేను చాలా త్వరగా నా మాటలు నేను మీకు తెలియచేసి ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను ఈ కాన్ఫరెన్స్కు పేతురు పత్రిక నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడ్డాను. అందుకే అవుట్లైన్లో కొన్ని విషయాలు మీకు పొందుపరిచాను. ఒక్కొక్క షీటు అలా ఖాళీగా ఉంచమన్నాను. దానికి కారణం ఏంటంటే, ఏదైనా కానీ ఒక్క విషయం మీకు ఇది చాలా ముఖ్యమైనదని గుర్తుంటే, లేదంటే మీకు అనిపిస్తే అక్కడ రాసుకోవడానికి కొంచెం ఖాళీ ఉంచాం. కాబట్టి దానిని మీరు ఉపయోగించుకోవచ్చు. మరొకసారి మరి మనము మన థీమ్ అందులో రాయబడింది, ద గ్లోరీ ఆఫ్ దిస్ ప్రజెంట్ హౌస్ విల్ బి గ్రేటర్ దాన్ ద గ్లోరీ ఆఫ్ ద ఫార్మర్. సో దీని గురించి చక్కగా మనము వివరణ విన్నాము. మరి ఈ కాలంలో ఉన్నటువంటి, మరి కడవరి కాలంలో ఉన్నటువంటి ఈ మందిరం అంటే ఏంటో ఆల్రెడీ మనకు తెలియచేశారు. దేవుని రాజ్యం ఇప్పుడు కట్టబడతా ఉంది. అది విద్యార్థుల మధ్య, గ్రాడ్యుయేట్స్ మధ్య, విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, స్టూడెంట్స్ కలిసి పనిచేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సేవ. చాలా మంచి సమయంలో దేవుడు మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యమం ఈరోజు మన దేశం అంతా కొండల్లో, కోణంలో, చిన్న పల్లెటూరుల్లో ఎక్కడ కాలేజీ ఉంటే అక్కడ కనబడతాం. అది ఒక అద్భుతమైనటువంటి సంగతి. ఆయన మహిమ ఇప్పుడు బిల్డింగ్స్ లో లేదు, మనుషుల్లో ఉంది. జీవం కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడతా ఉంది. వాళ్ళు దేవుని కోసం జీవించే జీవితాలు చూస్తుంటున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన మహిమ పొందుతున్నాడు. కాబట్టి మనము కొన్ని విషయాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. పేతురు ఆ పత్రిక రాసేటువంటి సమయానికి దేవుని బిడ్డలు చాలా విపరీతమైనటువంటి శ్రమలో ఉన్నారు.
నీరో అనేటువంటి చక్రవర్తి యూదుల నుంచి క్రైస్తవులైనటువంటి వారిని, లేక అన్యులైనటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారిని ఎవరినైనా సరే సమూలంగా నాశనం చేద్దారనుకున్నాడు. ప్రారంభించాడు. అసలు వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. పేతురుకి అర్థమైంది. అప్పటికే చాలా మంది చనిపోయారు, కొంతమంది భయపడుతున్నారు. కాబట్టి పేతురుకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, నీవు వారిని హెచ్చరించాలి అని. వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి బలమైనటువంటి వ్యక్తులే, కానీ వాళ్ళందరూ కూడా చల్లా చెదురైపోయారు, పారిపోయారు, చదిరిపోయారు, దేశాలు వెళ్ళిపోయారు. అలాంటి వారికి ఈ పత్రిక వ్రాయబడతా ఉందన్నమాట. ఇంతకు పేతురు ఏమి గుర్తు చేసుకోవాలని వాళ్ళని కోరుతున్నాడు? మొట్టమొదట, రిమెంబర్ హూ గాడ్ ఈజ్ అండ్ హూ యు ఆర్. నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఓ చెదరిపోయినటువంటి దేవుని బిడ్డలారా, మీరు మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరాక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీకోసం చేసినటువంటి ప్రణాళికల్ని జ్ఞాపకం చేసుకోండి. అనాది కాలంలోనే ఆయన చేసినటువంటి ఆ ఏర్పాటుని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంకా పాపంలోనే ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ ఎడల చూపినటువంటి ఆ గొప్ప ఆశ్చర్యమైనటువంటి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మీరింత కదిలిపోయారు? ఎందుకు మీరింత భయపడ్డారు? అసలు మీరెవరు? మీరెవరో జ్ఞాపకం చేసుకోండి. ఇది ఆ పేతురు భక్తుడు మరి వారిని హెచ్చరించేటువంటిది, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకునేటువంటి. ఆయన ఏమంటాడంటే, మీరు ఏర్పరచబడిన వారు, యు ఆర్ చోజన్. అనాది కాలంలో తండ్రి అయిన దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన భూలోకంలోకి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కావలసినటువంటి ఆదరణ ఆయన అనుగ్రహిస్తున్నాడు. అయితే మీరు ఎలా రక్షించబడ్డారు అని అంటే, అక్కడ చాలా చక్కటి విషయం ఉందండి. 4వ వచనములో, తన విశేష కనికరము చొప్పున మిమ్మల్ని మరలా జన్మింపచేశాను అని అన్నాడు. మనకు మనం మారు మనసు పొందడం కాదు, మనకు మనము తిరిగి పుట్టడం కాదు, లేదంటే మనం వచ్చి నాకు దేవుడు కావాలని మనము తాపత్రయపడలేదు. కానీ ఆ మాట చూస్తుంటే ఎలా ఉంది తెలుసా? మనల్ని దేవుడు బలవంతంగా రక్షించాడు అన్నట్టుంది. తన విశేష కనికరము చేత మనలను మరలా చేశాను. ఎవరు? దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎలా రక్షించబడ్డారో. మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా? తమ్ముడు రవిబాబు గారు మాట్లాడుతూ ప్రకాష్ అని ఒక అబ్బాయి గురించి ఎత్తారు. నేను చెప్పాలంటే నేను ఒక బ్రదర్ గురించి నేను ఎత్తగలను, విలియమ్స్ గారు అని. వీళ్ళంతా మన కోసం ప్రార్థన చేశారు. మీ సీనియర్ స్టూడెంట్స్, లేదంటే గ్రాడ్యుయేట్స్, లేదంటే స్టాఫ్ వర్కర్స్ మీ కొరకు దేవుని సంకల్పంలో నిలబడి మిమ్మల్ని వాళ్ళు ప్రభు దగ్గరికి నడిపించారు. మనకి ఏదో కారణంతో
బీచ్కి వెళ్దామని వెళ్ళారంట ఆయన క్యాంప్కి. కానీ జరిగింది అసలు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అది బీచ్ కాదు ఇప్పుడు దేవునికి, ఆయన ఆత్మ కావాలి. కాబట్టి రక్షించుకున్నాడు, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆయన్ని వాడుకున్నాడు. ఇలా మన జీవితాలు ఒక్కసారి వెనక్కి చూస్తే మనందరం కూడా చాలా ఆశ్చర్యపోతాం, ఎలాగ అసలు ప్రభు దగ్గరికి వచ్చాం మనం. భాస్కర్ గారు ఉన్నారు, ఆయన లింగాల తోట కాలనీలో ఒక రూమ్లో ఉండేవాడండి. ఆయన ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. ఆ ప్రకాశే ఆయన్ని కూడా పట్టుకున్నాడు. బ్రదర్ రండి, ఒక ఆయన్ని మీకు పరిచయం చేస్తాను, నా దగ్గరికి తీసుకొచ్చాను. మేము ఆయన్ని క్యాంపుకు పంపించాం. ప్రభువుని నమ్ముకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ప్రారంభమైంది తన జీవితం, నూతన జీవితం. ఇలా ఒక్కొక్కరం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మనము నిజంగా ఎలా రక్షించబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఈ క్యాంప్ ఎందుకండి, ఈ కాన్ఫరెన్స్ ఎందుకు అంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకోవడం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పాలను జ్ఞాపకం చేసుకోవడం. చాలాసార్లు మనము ఆ సంగతిలో మర్చిపోతూ ఉంటాం. మరలా అవకాశం వచ్చినప్పుడు ఇలా మనము జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఎంతో ఆశీర్వాదం మనకి ఉంటుంది. మరలా తిరిగి మనము ఉజ్జీవం పొందడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం ఇది. 19వ వచనంలో ఎలా ఉంటుంది తెలుసా? అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఏదో బంగారంతో, లేదంటే కొన్ని వస్తువులతో, లేదంటే ఏదో గొర్రెలతో ఇలా కాదు మిమ్మల్ని విడిపించింది. క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం మన కొరకు చిందించబడింది. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మీరు భయపడుతున్నారు అసలు మీ ప్రాణాల గురించి? 23వ వచనంలో ఎలా ఉంటుంది తెలుసా? శాశ్వతము అయిన జీవము గల దేవుని వాక్య మూలముగా మీరు అందరూ పుట్టించబడ్డారు. దేవుని వాక్యం మనకు అందింది. మనకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మనలో ఆ ఇంట్రెస్ట్ కలిగించాడు దేవుడు. ఈరోజు నిజమే, కొంతమంది స్టూడెంట్స్ని కలిసి మనము దేవుని వాక్యం అందిద్దామంటే, ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాడు కనీసం ఒక్క పూట కూడా అసలు టైం ఇవ్వడం లేదు. ఈసీ క్యాంపుకి పంపుదామంటే గ్రాడ్యుయేట్స్ పిల్లలే చాలామంది ఆ కాలేజీల్లో ఉన్నారు. వాళ్ళు అస్సలు ఎవరిని పంపట్లేదు. ఎందుకనంటే మనకు ఐఐటి కావాలి, లేదంటే పెద్ద పెద్ద జాబులు కావాలి. కాబట్టి అక్కడ మనం పెట్టాలి. అవన్నీ తప్పదు. కానీ వాడు మిస్ అయిపోయేటువంటిది ఏంటంటే, జీవం కలిగినటువంటి దేవుని యొక్క ఆ కృప చాలా మిస్ అయిపోతున్నారు. అందుకని గ్రాడ్యుయేట్స్ పిల్లలు ఈ రోజుల్లోనే 10th క్లాస్కి వచ్చేటప్పటికే ప్రతి పిల్లోడు కూడా రక్షించబడాలి. లేకపోతే అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి అసలు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ప్రాక్టికల్గా చూస్తాం. అందుకని వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. మేము మా పిల్లల విషయంలో వాళ్ళకి సరైనటువంటి టీచింగ్ ఆ 10th క్లాస్ లోపల మా ఊర్లో దొరక్కపోతే ఇద్దరం సెలవులు పెట్టి వాళ్ళని ఒక టౌన్కి తీసుకెళ్ళి అక్కడ చిల్డ్రన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే వాళ్ళని అందులో పెట్టి, మేము ఒక రిలేటివ్ ఇంట్లో ఉండి ఆ 2 రోజులు 3 రోజులు వాళ్ళ కోసం ఆ క్యాంపులో వాళ్ళని ఉంచి దేవుని వాక్యం వినేటట్టు చేసేవాళ్ళం. మాకేం అర్థమైందంటే, వాళ్ళు చాలా ఎర్లీగా దేవుణ్ణి నమ్ముకోవాలా, రక్షించబడాలా. అది మాకు ఎంత రిలీఫ్ ఇచ్చిందో. వాళ్ళందరూ కూడా 10th క్లాస్ లోపులోనే యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఈయు ఏం చేసిందంటే వాళ్ళని స్పిరిచువల్గా నర్చర్ చేసింది, పాలు ఇచ్చింది, పెంచింది, ప్రయోజకులను చేసింది. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు
మంచి పరిచర్యలో ఉన్నారు. విద్యార్థుల మధ్య లేదంటే సంఘాలలో మన దర్శనం ఏంటి? ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించి శిష్యుడిగా తర్పించేసి వాడు సంఘానికి సమాజానికి ప్రయోజకుడయ్యేటట్టు చేయటం. అందరూ మరలా తిరిగి ఈవులోనే ఉండిపోవడం కాదు. అందరూ ప్రయోజకులై ఇలాంటి సంఘాలకు ఉపయోగపడాలి, మిషన్స్కి ఉపయోగపడాల, సమాజానికి ఉపయోగపడాల. అలాంటి వాళ్ళని సిద్ధం చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ బిగినింగ్ డేస్లో వాళ్ళు ఆ చెన్నైలో ఈయూలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఈయూ బైబిల్ స్టడీస్లో గ్యాదరింగ్స్లో దేవుణ్ణి నమ్ముకుని బలపడి వాళ్ళు యవనులైనప్పుడు సమయం వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒక ఆయన ఒక మిషన్ స్టార్ట్ చేశాడు, థియోడర్ విలియమ్స్ గారు. ఆయన ఒకప్పుడు ఒక ఈయూ స్టూడెంట్, ఓ చిన్నోడు, ఒక అమాయకుడు, ఎవరో పెద్ద గుర్తించినటువంటి వాడు. కానీ ప్రభువుని నమ్ముకున్నాడు అంతే. చాలా రికగ్నిషన్ వచ్చింది. ఒకరోజు ఒక మిషన్ స్టార్ట్ చేశాడు. ఈరోజు కొన్ని వందల మంది మిషనరీలని నార్త్ ఇండియాకు పంపుతున్నారు ఆ మిషన్లోని. దగ్గర దగ్గర అదే టైంలో మరొక స్టూడెంట్ శామ్ కమలేషన్, ఆయన ప్రభువుని నమ్ముకుని ఆయనకు కూడా భారం వచ్చింది. ఆయన ఒక మిషన్ స్టార్ట్ చేశాడు, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అని. అందులో ఇప్పుడు కొన్ని వందల మందిని మిషనరీలను పంపుతున్నారు. ఏమిటిదంతా అని అంటే, ఒకరోజు రక్షించబడ్డారు అంతే, కారణం ఇంకేం లేదు. వాళ్ళ దేవుడు వాళ్ళకి తెలుసు. ఒక సమయం వచ్చినప్పుడు ప్రయోజకులైన మోషే పెద్దవాడైనప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమి నిర్ణయం తీసుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద చాలా భాగ్యం. అలాంటి వ్యక్తుల్ని సిద్ధం చేస్తుంది యుఎస్ఐ. కనబడడం లేదు, ఇది చాప కింద పన్నులాడుకుంటుంటది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని అందరినీ రక్షించుకున్నాడు చాలా పెద్ద ప్రయోజనం కోసం. మరొకటి చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఏమంటాడంటే, మీరు ఆనందించండి. మన థీమ్లో ఏముంది? మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆనందించండి. మీరు అలాగ రక్షించబడినందుకు, ప్రయోజకులైనందుకు, పని చేస్తున్నందుకు ఆనందించండి, సంతోషంగా ఉండండి. లోకాసు వార్తలో ప్రభువే చెప్తాడు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. ఈరోజు నిజంగా మనకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఇక్కడ రక్షించబడ్డాం, దేవునితో మనకు సహవాసం ఉంది, దేవుని బిడ్డలతో సహవాసం ఉంది, ఇలాంటి సంఘాల్లో మనకు సహవాసం ఉంది, ఆ సంఘాల్లో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం, అనేక మిషన్స్లో పనిచేస్తున్నాం. ఆనందిద్దాం. ఈరోజు మరి ముఖ్యంగా ఒకరోజు మా జీవితాల్లో, మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకుందాం, సంతోషిద్దాం. అందుకని పేతురు అంటున్నాడు వాళ్ళందరినీ, ఎందుకు మీరు అంత త్వరగా కదిలిపోయారు? ఎందుకంత మీరు భయపడ్డారు? మీరు భయపడాల్సినటువంటి పని లేదు. రెండో విషయం మనం చూసినట్టయితే, రిమెంబర్ అండ్ హోప్ ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ స్వాస్థ్యం అనేటువంటి నిరీక్షణ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకనంటే ఒక గొప్ప నిరీక్షణ, ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఆల్రెడీ ఉంచాడు మీకు. ఈ లోకంలో కొన్నిసార్లు మనకు కావలసినవన్నీ దొరకపోవచ్చు, కావలసిన వారు అన్నీ ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు. కానీ మీకు ఒక స్వాస్థ్యము దేవుడు సిద్ధం చేశాడు. అది ఎలాంటిదట? అక్షయమైనది, నిర్మలమైనది,
వాడబారనది. అది కాబట్టి పేతురు వాళ్ళని ఏమంటాడంటే, మీకు చాలా ప్రివిలేజ్డ్ పీపుల్ మీరు అందరూ కూడా. మీరు ఒక చాలా గొప్ప పర్పస్తో జీవించవలసినటువంటి వారు. అది విశ్వాసులందరూ గొప్ప ఉద్దేశంతో ఈ లోకంలో దేవుడు పెట్టాడనమాట. దావీదుని ఒకరోజు ప్రశంసించాడు. దేని గురించో తెలుసా? దావీదు దేవుని ఉద్దేశములను ఈ భూలోకంలో నెరవేర్చేవాడు అని. దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. అయితే దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుతున్నాయి అప్పుడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకరోజు దేవుడు నిన్ను కలిసినప్పుడు నిన్ను ఏమని ప్రశంసిస్తాడు? ఆయన ఆనందంగా ఉంటాడా, లేదంటే విచారపడతాడా? ఎందుకని? నీకు ఒక మంచి స్వాస్థ్యం ఇచ్చాడు, ఆయన నీకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు, మంచి ఎదుగుదల ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు ఈరోజు వాటన్నిటితో? రుమాలను కట్టి భూమిలో పాతున్నవా? తుప్పు పట్టేస్తున్నాయా, లేక వాడుతున్నావా? తుప్పు పడుతున్నాయా, వాడుతున్నామా? ఇది మనం చాలాసార్లు ఆలోచించాం. చాలాసార్లు మన తలాంతులు తుప్పు పట్టిపోతున్నాయి. తుప్పు పట్టడం కంటే కరిగిపోవడం చాలా మంచిది, అరిగిపోవడం చాలా మంచిది. ఒకప్పుడు మీరు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే మీ సమయంలో, మీ కాలంలో మీరు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి. లేకపోతే ఒకరోజు మీ జీవితాల గురించి మీరే రిగ్రెట్ అవుతారు. అరే రే రే టైం వెళ్ళిపోయింది, సమయం పోయింది, మంచి అవకాశం పోయింది, మంచి ఆరోగ్యం పోయింది, నేను అనుకున్నంత పని చేయలేకపోయాను. ఇలాంటి రోజులు మన జీవితంలో ఉండకూడదు. ఎలాంటి రోజులు ఉండాలి తెలుసా? నేను కష్టపడ్డాను, సేవ చేశాను, ఆ విత్తనాలన్నీ కూడా ఫలించాయి, వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేటువంటి దినాలే మనకి ఉండాలి. కాబట్టి విశ్వాసులు గొప్ప ఉద్దేశంతో జీవించాలి. అందుకని మనం ఏం చేయాలా? లుక్ అప్వర్డ్. అది బై లివింగ్ క్రైస్ట్ ఆనరింగ్ లైఫ్. క్రీస్తుని మహిమపరిచేటువంటి విధంగా పైకి చూడమంటాడు అనమాట. కిందకు చూడకూడదు. కిందకి ఎవరు చూస్తుంటారు ఎక్కువ? కొన్ని యానిమల్స్ చూస్తుంటాయి, అసలు ఎప్పుడూ పైకి చూడవాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని బిడ్డలు చాలా విలువైన వాళ్ళు కాబట్టి మీరు పైకి చూడండి అని అంటారు. పైకి చూచి మనం ఏం చేయాలంటే, 2వ పేతురులో ఈ మాటలు చెప్తాడు ఆయన. 3వ అధ్యాయము 10 నుంచి 18 వరకు అవి ఉన్నాయి. అయితే నేను అవన్నీ మీకు చదివించట్లేదు. 12వ వచనంలో ఏముందంటే, మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారయ్యుండుడి. పైకి చూస్తూ ఏం చేయాలంటే మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి ఉండాలి, జాగ్రత్త ఉండాలి మన జీవితంలో. పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడంటే, భక్తి సాధకం చేయి అన్నాడు అనమాట. అది శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవ భక్తి, అది దైవ భక్తి అంటే ఆత్మ సంబంధమైన సాధకం అన్నమాట. అది సాధకం, భక్తిని సాధకం చేయటం. మనం ఎప్పుడైతే భక్తిని సాధకం చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? దేవుణ్ణి మహిమపరుస్తాం అనమాట. మనం క్రీస్తును
మహిమపరిచేటువంటి వారంగా మనం ఉంటాం. రెండోది ఏంటంటే లుక్ ఇన్వర్డ్, మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫౌండ్ పీస్ విత్ గాడ్. మన జీవితంలోకి మనం చూడాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవునితో మన సమాధానం ఎలా ఉందో చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకే క్వైట్ టైం అంటున్నారు. దేవునితో నీకు సహవాసం ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని మాటలను వినగలుగుతున్నావా? నీ జీవితం ఎలా ఉందో నీకు చెప్తున్నాడా దేవుడు? నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా? లేదంటే నీ జీవితం కష్టంగా ఉంటుందా ఆయనకి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకనట ఆయన ఏమన్నాడంటే, ఎందుకు అలా చేయాలి అని అంటే 14వ వచనంలో చెప్తున్నాడు, మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులను నిందారహితులను గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. చాలాసార్లు జాగ్రత్త అన్నాడు. లేకపోయినట్టయితే మోసపోతాం మనం. ఈ లోకంలో మన చుట్టూ చాలా మంది మన స్నేహితులు ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ లో కూడా చాలా మంది ఉంటారు. మనము వాళ్ళ జీవితాలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామా, లేదంటే మన జీవితాలను బట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా? చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అంటున్నాడు అనమాట పేతురు పత్రికల్లో, ఆ 2 పత్రికల్లో కూడా. మూడోది ఏమంటాడంటే లుక్ అవుట్వర్డ్, బయటికి కూడా చూడు. అండ్ బీయింగ్ ఆన్ గాడ్, నాట్ క్యారీడ్ అవే బై రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. మనల్ని ఇతరులు ఒక అపవిత్రమైనటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి మనల్ని లాక్కును పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోకమంతా ఇప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్. దేవుని బిడ్డలు చాలా మంది చక్కగా మొదలు పెడతారు, ఒక సమయం వచ్చినప్పుడు చోక్ అయిపోతారు, పడిపోతారు. ఎక్కడ? మెటీరియలిజంలో. ఆ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే నీ భక్తి. ఆ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? నీ సేవ. తర్వాత వాటితో పాటు ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? నీ ఫ్యామిలీ. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దేని గురించి? ఈ మెటీరియలిజం అనేటువంటి ఆ వరల్డ్ లో కానీ మనము పడిపోతే. అందుకని ఏం చెప్తున్నాడంటే 17వ వచనం, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. అక్కడ కూడా జాగ్రత్త, కాచుకోండి. తప్పుడు బోధలు, తప్పుడు సలహాలు. ఎవరు చెప్పారండి ఇది ఈ పని చేయమని? అంటే ఎవరో ఒక కొలీగ్, అన్యుడైనటువంటి ఒక కొలీగ్ ఇచ్చినటువంటి సలహాతో ఒక తప్పుడు కార్యక్రమంలో పడిపోవడం, అందులో కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకోవడం చాలాసార్లు చూస్తూ ఉంటాం అన్నమాట. గ్రాడ్యుయేట్స్ చేసే పనులు ఇవి. దేవుని చిత్తం ఏంటి అని ఆలోచించడం కంటే మనము ఎవరో బయట ఆ సోదరులు వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయినట్టు కనబడుతూ ఉంటారు మనకు. వాళ్ళు చాలా బాగా ఫ్లరిషింగ్గా ఉన్నట్టు ఉంటారు కాబట్టి వాళ్ళ సలహా మనకు బాగున్నట్టు కనబడుతుంటుంది. కానీ చివరికి చిక్కులో పడిపోతుంటాం, ఆ ఉరిలో పడిపోతుంటాం. అందులో నుంచి మనం బయటికి రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాటి అన్నిటిని జాగ్రత్తగా మనము ఆలోచన చేసి మన జీవితాలని ప్రయోజనకరంగా ఉండేటట్టు చేసుకోండి అని పేతురు వాళ్ళందరికీ కూడా సలహా ఇస్తా ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే, మీరు దైవికంగా భక్తి సాధన చేస్తూ సంతోషంగా ఉండండి. ఎంతసేపు కూడా దీన్ని క్లబ్ చేస్తున్నాడు అనమాట. పేతురు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం అది చూస్తాం. ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి. ఈ లోక సంబంధమైనటువంటి వాడితో కాదు ఆనందం. పెద్ద
అసలు ఆకాశంలో అలా చూడలేనంత ఎత్తైన ఇల్లు కట్టి ఆనందించడం కాదు, రీసెంట్గా వచ్చినటువంటి కొత్త ఆ కారును బట్టి ఆనందించడం కాదు, లెక్కలేనన్ని సైట్లు ఉండి వాటిలో ఆనందించడం కాదు. ఎందులో ఆనందించాలి? క్రీస్తునందు ఆనందించండి. మళ్ళా ఇంకో మాట చెప్పండి అంటే ఆయన ఏమన్నాడు? మరలా చెప్పుదును ఆనందించండి. ఎందుకనంటే మీకేం కావాలో ప్రభువుకు తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలుసు. సమయం వచ్చినప్పుడు వాటిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నేను మిమ్మల్ని హెచ్చించేటట్టు నా చేతి కింద దీన మనస్కులయ్యుండు. దేవుడు చెప్పే మాటలు చాలా గొప్పవే, అద్భుతమైనవి. వాటిని ఒకరోజు ఆయన తీర్చుతాడు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆయన నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు అయి ఉంటాడు. మూడవది, రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఒక విధంగా ఈ కాన్ఫరెన్స్ దాని కొరకేమో. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోండి. మన జీవిత వ్యవహారాల్లో చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని మనం ఎరుగక, దేవుని యొక్క విశ్వాస్యతను కూడా మనము తెలుసుకోక, అందుకే మనము ఆ తప్పుడు నిర్ణయాల్లో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 40 సంవత్సరాలు అంటే అక్కడ కూడా రూబీ సెలబ్రేషన్స్ గురించి చెప్పాడండి. ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోనము అన్నాడు. జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో 40 మనకు కనబడుతుంటుంది. అయితే మనకి కూడా 40 చాలా ప్రాముఖ్యమైంది. విజయనగరం మాత్రమే కాదు, విజయనగరం జిల్లా అంతా ఏకగ్రీవంగా మీరు ఈ 40 సంవత్సరాల పండుగ జరిపించుకుంటా ఉన్నారు. మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇది ఒక్క ప్లేస్ మాత్రమే కాదు, మొత్తం జిల్లా అంతా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కీర్తనకారుడైతే ఏమంటాడు? 105వ కీర్తన 1-3లో ఉన్న విషయాలు చూస్తే, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకున్నాం ఇక్కడ ఈ రోజు అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన నామమును ప్రకటన చేయడం, ఆయన కార్యములను తెలియచేయడం, ఆయనను గురించి పాడడం, ఆయనను కీర్తించడం, ఆయనను గూర్చి సంభాషణ చేయడం. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ సాయంకాలం ప్రారంభమైనప్పుడు ఇప్పుడు జరిగేటువంటి సంగతులు ఏంటంటే రేపు అయితే ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా రేపు డే అంతా కూడా అవే జరుగుతుంటాయి. ఆయనను గూర్చి సంభాషణ చేయడం. దేవుడు ఇదిగో ఆ రోజు ఈ కార్యం చేశాడు, దేవుడు మమ్మల్ని ఈ కార్యంలో నడిపించాడు, మమ్మల్ని అక్కడ వాడుకున్నాడు, ఇదిగో ఇక్కడ ఈ క్యాంపులో మేము ఈ విధంగా చేసాం. ఇవన్నీ ఆ దినాల్లో ఎంతో మంది ఈ జిల్లా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి రీజనల్ కమిటీ చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుండి చాలా టీమ్స్ ఇక్కడికి వచ్చేవి. మరి కొంతమంది ప్రత్యేకంగా సోదరులు శ్రీనివాస్, అలాగే లాజరస్, ఇంకా సుందర్ సింగ్ బాబు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతం గురించి కొంత కన్సర్న్ కలిగి ఉండేటువంటి వారు. అలా చాలామంది పనిచేశారు గ్రాడ్యుయేట్ హెల్పర్స్గా. అలాగే కొంతమంది స్టూడెంట్స్, మరి పెద్దలు కొంతమంది జూలియస్ అన్న లాంటి వాళ్ళు ఎంతోమంది అనేకమైనటువంటి విషయాల్లో పాల్గొని
మరి ముఖ్యంగా కొంతమందిని దేవుడు బాగా సిద్ధం చేశాడు. రవిబాబు గారు, మధుసూదన్ గారు, అలాగే సోదరి నిర్మల. శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు ఒక ఫైర్ బ్రాండ్ ఒకడు ఉండేవాళ్ళు అనమాట. ఆవిడే నిర్మల గారు. అంటే ఆ జిల్లాలోనే ఒక మ్యాన్ లాంటిది అనమాట, ఒక మగాడు లాంటివాడు లాంటిది. ఒక చోటు చూడండి అంటారు కదా, దేవుని వాక్యంలో ఒక చోట మగసిరి కలిగినటువంటి వాడు అంటారు కదా. ఆ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి అప్పుడు. అలాంటి సమయంలో దేవుడు ఆమెను చాలా బలంగా వాడుకున్నాడు. ఆమెను మీ జిల్లాకు తెచ్చేసాడు. శ్రీకాకుళం నుంచి విజయనగరం తీసుకొచ్చాడు. ఇలాగ నేను చాలా మందిని జ్ఞాపకం చేసుకోగలను మీలో. ఈ విజయనగరం జిల్లా గురించి దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. అందుకని మనము ఆయన యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేస్తాం. రెండోది ఏంటంటే ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. దానికంటే ముందు పౌలు భక్తుడైతే ఏమన్నాడంటే, నేనైతే ఏం చేస్తానంటే నా వెనక ఉన్నవి మర్చిపోతాను అన్నాడు. మనం ఏమనుకున్నామంటే వెనకున్నాయన్ని జ్ఞాపకం చేసుకున్నారనుకున్నాం. ఆయన ఏమంటాడంటే నా వెనకున్నవి చాలా ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి, వాటన్నిటిని నేను మర్చిపోతాను. మరి ఇంకేం చేస్తాడు? ముందు ఉన్న వాటి కొరకు వేగిర పడుతూ గురి వద్దకు పరిగెడతాను అన్నాడు. అయితే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. మనం కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి మనకి, మన జీవితాల్లో లేదంటే సేవల్లో. వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ బలహీనతలన్నీ కూడా ఈ క్రీస్తు ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. ప్రభు క్షమించి, మేము సరిగ్గా పని చేయలేకపోయాం, నువ్వు ఇచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోలేకపోయాం అని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు, ఇంకా అవకాశాలు ఇస్తాడు. అందుకని పౌలు ఏమన్నాడంటే, నాకు చాలా విజయ సంబంధమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకొని, పాపం అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, అయితే ఏమన్నా గొప్ప విషయాలు అయితే వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాను. కానీ వాటిని ఎల్లప్పుడూ నా ముందు ఉంచుకుని వాటిలోనే నేను అతిశయించను, వాటిని పక్కన పెడతాను. మరి ఇంకేముంది నీకు ముందు? నా ముందు చాలా గొప్ప పని ఉంది. ఇంకా రేపు కూడా మనం దాని గురించి చూస్తాం. రీబిల్డింగ్ లో ఆయన ఏమన్నాడంటే గురి వద్దకు పరిగెడతాను. నేను మీ జిల్లా కోఆర్డినేటర్ గారిని, విజయ్ గారిని అడిగాను, అప్పుడు ఏంటి అసలు ఇప్పుడు ప్రస్తుత స్టేటస్ ఏంటి, అసలు ఎలాగుంది, ఎన్ని కాలేజ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని రీచ్ అయ్యారు, ఎన్ని అన్రీచ్డ్ సెంటర్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పి ఆయన కొన్ని విషయాలు నాకు షేర్ చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే మోర్ దెన్ హాఫ్ కాలేజ్ సెంటర్స్ ఇంకా అన్రీచ్డ్గా ఉన్నాయి. వాటి గురించి మనము ఎలాంటి ఆలోచన ఉందో మీకు? అందుకనే పౌలు ఏమంటాడంటే, నేను కొన్ని సాధించినటువంటి వాటిని అలా పట్టుకుని వేలాడను, పరిగెడతాను ఇంకా ముందుకి, గురి వద్దకి. ఏంటా గురి అని అంటే, ఇదిగో పలానా కాలేజ్ సెంటరు సంవత్సరాల తరబడి అది అన్రిచ్డ్ సెంటర్గానే ఉంటుంది, దాని గురించి ప్రభువా నన్ను అభిషేకించు, నేను వెళతాను, నన్ను పంపు. అలాగంటే ఎంత చక్కని విషయం అది. ఆయన శక్తిని బట్టి పౌలు ఏమంటాడు తెలుసా, నీ సొంత బలంతో నువ్వేం చేయలేవు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరిచిన వారి యందు నేను సమస్తము చేయగలను. పెద్ద ఆరేటర్ అని నిన్ను దేవుడు వాడుకోడు, గొప్ప ప్రసంగికుడు అని నువ్వే దేవుడికి ఏమి పెద్ద లెక్క కాదు. ఎవరంటే ఇష్టమో తెలుసా ఆయనకి? ఎవరంటే వాడుకుంటాడో తెలుసా? ఒక దీనుడు, ప్రభువా నాకు
నా మాటలు చాలా మందికి అర్థం కావు, నేను సరిగ్గా మాట్లాడలేను, కానీ నీ పని చేయాలని ఆశపడుతున్నాను అంటే చాలు అంటాడు అనమాట. ఎనఫ్ అంటాడు అనమాట. నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నువ్వు బలవంతుని చేతిలోని బాణం అంటాడు. నేనేస్తాను ఆ బాణం, నువ్వు నా చేతిలో ఉండి చాలు అంటాడు. అలాంటి వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. అది దేవుడు గొప్పతనం. ఒక వెర్రోణ్ణి, ఒక సామాన్యుణ్ణి, ఒక అనామకుణ్ణి, ఒక తెంగరోణ్ణి పట్టుకుని అద్భుతమైనటువంటి సేవ చేయించుకోవడం దేవుడు గొప్ప సంగతి. యుఎస్ఏలో అలాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అది కాబట్టి ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. 5వ వచనం, 1 పేతురు 5వ వచనంలో అన్నాడు తెలుసా, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అంటాడు అనమాట. దేవుని శక్తి మనకేం అవసరం అంటే దేవుని శక్తి అవసరం. బైబిల్ స్టడీస్ తీసుకోలేనన్నా, వాక్యం చెప్పలేనన్నా, మాట్లాడలేనన్నా నువ్వేమి చేయలేకపోవచ్చు. నీకు కావాల్సింది దేవుని శక్తి, నీకు కావాల్సింది భారం, నీకు కావాల్సింది దర్శనం, అంతే. దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. అకులా ప్రిసిల్లా వాళ్ళు ఏమన్నా పెద్ద థియోలాజియన్స్ అండి, వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్నారా, పెద్ద ఆరేటర్స్ వాళ్ళు. ఒకరోజు అపోల్లో అనేవాడు వచ్చాడు. వాడు లేచి ప్రసంగం చేస్తుంటే జనాలందరూ కూడా పడిపోతున్నారు. అంటే అంత మంచి ప్రసంగం చేస్తున్నాడు. వీళ్ళు విన్నారు, చాలా బాగుంది, కుర్రాడు బాగా వాక్యం చెప్తున్నాడు అనుకునేటప్పటికి అందులో కొంచెం రాంగ్ డాక్టరీన్ కనపడింది. వెంటనే మీటింగ్ అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు చాలా బాగా మాట్లాడుతున్నావు, మా ఇంటికి టీకి రా అన్నారు. తీసుకెళ్లారు. వాడిని హెచ్చరించారు, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు చెప్పేటువంటి వాక్యంలో కొన్ని తేడాలు ఉన్నాయి, వాటిని నువ్వు సరి చేసుకోవాలి అంటే వాడు సరి చేసుకున్నాడు. ఇంకా తర్వాత ఎలాగయ్యాడు తెలుసా, ప్రసంగికుల్ని ఎవరిని పిలుద్దాం, పౌలు గారిని పిలుద్దామా అంటే కొంతమంది ఏమన్నారంటే అపోల్లో అని పిలుద్దాం అంటున్నారు. అపోల్లో చిన్నాడు, పౌలు దగ్గర నిలబడడానికి ఏజ్ లేదు, అడిగి ఎక్స్పీరియన్స్ లేదు, అతను ఒక పుస్తకం కూడా రాయలా బైబిల్లో అపోల్లో. కానీ పౌలుతో సమానంగా, పౌలే చాలా పత్రికలు ఏం రాయటంటే, అరే మీరు ఏంటి, మీరు పౌలు సంబంధించిన వాళ్ళ అపోల్లోకి సంబంధించిన వాళ్ళ అన్నాడంటే దాని అర్థం ఏంటంటే అపోల్లో అంత తీవ్రమైనటువంటి గొప్ప ప్రసంగికుడు అయిపోయాడు. ఆ తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. అలాగా ఎవరు తయారు చేశారండి వాడిని? ఒక అనామక కుటుంబం. మనం కొన్నిసార్లు అనుకుంటాం మనం ఏమీ చేయలేమని, కానీ నువ్వు చేయగలవు. ఒకవేళ నువ్వు అంత విపరీతంగా వాడలేపడకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ఒక కుర్రాడు, ఒక అమ్మాయి చాలా అద్భుతంగా వాడబడతాడు. ఎప్పుడంటే నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించినట్టే. దేవుని శక్తి అవసరం. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఒక రాజు దగ్గర నిలబడ్డారు. ఎదురుగా వాళ్ళకి అగ్నిగుండం ఉంది. అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు. రాజు అన్నాడు, మీరంటే నాకు చాలా ఇష్టం, జాగ్రత్తగా ఆలోచించుకోండి, నా ఎదురుగా వీళ్ళందరూ ఎదురుగా చెప్పండిరా కనీసం అన్నట్టు మాట్లాడుతున్నాడు పాపం ఆయన. ఒప్పేసుకోండి, ఆ తర్వాత మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టున్నాడు. కానీ ఆయన వాళ్ళు ఏమన్నారు తెలుసా, మరలా ఒక EU కమిటీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. లేదంటే ఒక EGF కమిటీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరత మాకు లేదు. మా దేవుడు సమర్థుడు, అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. ఈ సంగతి మనకు తెలుసా? మన దేవుడి గురించి తెలిస్తే నీ జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వెప్పుడు కూడా నీ మీద ఆధారపడవు, దేవుని మీద ఆధారపడతావు. దేవుని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. ఇదే
అదే రహస్యం, అదే రహస్యం. కాబట్టి మీరందరూ ఏం చేయమంటాడంటే 1లో 6లో 5లో చెప్పిన తర్వాత 6లో ఏమంటాడంటే మీరు మిక్కిలి ఆనందించి ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఆనందించండి. ఇది మన థీమ్ ఈరోజు. మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఎందుకు ఆనందిస్తున్నారు? మీ హృదయంలో దేవుడు ఆనందం ఉంచాడు. దానికి కారణం ఏంటంటే మీరు దేవుని మీద ఆధారపడినటువంటి వారు, దేవుని బిడ్డలు, దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి మీరు ఆనందిస్తా ఉన్నారు. మరొక సంగతి జ్ఞాపకం చేసుకోమన్నాడు. రిమెంబర్ దట్ సఫరింగ్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ యువర్ ఫెయిత్. ఎందుకు ఈ శ్రమ? చాలాసార్లు శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు దేవుని బిడ్డలకే వస్తుంటాయి. వాటిని చూసి మనం దిగజారిపోవడం కాదు. దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచూ ఉన్నారు. కానీ ఏమంట? మీరు కొద్ది కాలం దుఃఖపడతారు, లేదంటే కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ఎంతకాలం? కొంచెం కాలం. ఎందుకు? అవసరమైతే. దేవుని బిడ్డలకి ఏమైనా ఒక శ్రమ ఆయన అనుమతిస్తే, దేవుని వాక్యం చెప్తుందంటే అవసరమైతే అనేటువంటి మాట, దాని అర్థం ఏంటంటే నీకు అవసరమైతే నేను అనుమతిస్తాను అంతే. ఎందుకు అనంటే నీ విశ్వాసం పరిపూర్ణమవడం. కొలిమిలో ఈ బంగారాన్ని ఉంచుతారు, సువర్ణం. ఎలాంటి సువర్ణం అంటది? నశించే సువర్ణం. అంటే కొంతకాలం వాడిన తర్వాత కొన్ని బంగారు వస్తువులు వాటికి ఈ కిలం పట్టేసి ఉంటాయి అన్నమాట. వాటిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మెరుగు పెట్టిస్తారు అన్నమాట. ఆ మెరుగు పెట్టి అయినా వాటిని ఏమన్నా మీ ముక్కులోంచి తీసినటువంటి వాటిని తీసుకెళ్ళిస్తే వాటిని ఏమన్నా ముద్దెట్టుకుంటూ ఉంటాడా? ఏం చేస్తాడు? కొలిమిలో పెడతాడండి. కాలుతాయి. అక్కడ ఏమైనా సంతోషంగా ఉంటుందా? ఏమీ లేదే. చాలా శ్రమ, అగ్ని మండిస్తూ ఉంటాడు అనమాట. కానీ అతడు అందులో ఆ కొలుములో వేసి నేను మరలా వస్తాను, ఒక అరగంటలో కాలుతూ ఉండు అని అండు. ఆ కాల్చేవాడు ఎన్ని నిమిషాలు కాల్చాలో వాడికి తెలుసు. అది అలా పట్టుకుని కాలుస్తాడు అన్నమాట. మనం కానీ కాలుతుంటుంటే శ్రమల్లో ఆయన కూడా మనల్ని పట్టుకునే ఉన్నాడు, ఇంకా వదిలిపెట్టలేదు. బహుశా ఎన్నో నిమిషాలు ఉంటుంది ఆయనకి. ఆ నిమిషాలు అయ్యే వరకు కాలుస్తూ ఉంటాడు. దేనికోసం? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేవునికి ఉన్నటువంటి కన్సర్న్ అంతా దేని గురించి? నీ విశ్వాసం గురించి. నీ విశ్వాసం బంగారం లాగా తలతల మెరుస్తూ ఉండాలి. అది దానికోసం దేన్నైనా సరే అనుమతిస్తాడు నీకు, కానీ వదిలేయడు, పట్టుకునే ఉంటాడు. 103 డిగ్రీలు జ్వరం వచ్చినా సరే మనం ఇంకా ఆయన చేతుల్లోనే ఉంటాం. అది కూడా ఆయన అనుమతిస్తేనే మన దగ్గరకు అది ప్రవేశిస్తుంది. ఎందుకు అనంటే మెరుగు పెట్టబడ్డానికి. అది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. అందుకని పేతురు 4:12 ఓకే, అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీ శ్రమ దేవుడు చాలా ఇంటెన్షనల్గా అనుమతిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమంటాడంటే దేవుని యొక్క ఆ కృపలో మీరు ఆనందించండి. ఎంత ఆనందించమన్నాడంటే 1 పేతురు 4:13
క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సంతోషించండి. శ్రమ వస్తే మీరు నిరుత్సాహపడకండి, ఆనందించండి, సంతోషించండి. చివరిగా మరొకటి జ్ఞాపకం చేసుకోమన్నాడు. రిమెంబర్ దట్ మెచ్యూర్ అండ్ రెసిలియంట్ ఫెయిత్ కీప్స్ యూ ఇన్ క్రైస్ట్ హూ ఈజ్ యువర్ సాల్వేషన్. విశ్వాసం చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. అందుకని దాని గురించి మరలా చెప్తున్నాడు. ప్రభు అల్ప విశ్వాసుల్ని గద్దించాడు. శిష్యులు ఒకసారి చాలా తొందరపడ్డారు. ప్రభువా, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని గద్దించాడు. చాలా సామాన్యులైనటువంటి ఇద్దరు అన్యులైనటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని చాలా ప్రశంసించాడండి. శతాధిపతి, అలాగే కనాను స్త్రీ, ఆ ఇద్దరు విశ్వాసం గురించి ఏమన్నాడు తెలుసా? గొప్ప విశ్వాసం. అలాంటి గొప్ప విశ్వాసం జీవితాల్లో ప్రభు చూడాలని ఆయన ఉన్నాడు. చివరిగా పౌలు వలె మనం ఒకరోజు ఏం చెప్పగలగాలో తెలుసా? 2 తిమోతి 4:7 ఈ మంచి మాట ఉంది. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకోండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాట ఎక్కడ రాస్తారో తెలుసండి? మీకు ఏమన్నా ఐడియా ఉంటుంది? అసలు సమాధుల్లో రాస్తూ ఉంటారు. సమాధి దొడ్లు ఉంటాయి చూసారా, అక్కడ చనిపోయాక రాస్తూ ఉంటారు. నిజానికి అందరికీ ఆ మాటలు వర్తించవండి. వాళ్ళు మంచి పోరాటం పోరాడలేదు. చాలా మంది చెడ్డ పోరాటంలో చచ్చిపోయారు. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి బైబిల్లో ఉన్న మంచి వాక్యం తీసి అక్కడ రాసేస్తుంటారు. కానీ మనము ముందుగానే ఈ దర్శనం మనకు ఉండాలి. పౌలుతో పాటు మనము దాని గురించి చెప్పగలగాలి. ప్రభువా, నేను కూడా నా జీవితాన్ని బట్టి మంచి పోరాటం, నేను పోరాడాలి, నాకు సహాయం చేయి. ఇక 1:9 చూస్తే ఆనందించడం గురించి అక్కడ ఉంటుంది. ఎలాంటి ఆనందమో చూడండి అక్కడ. అది చెప్పనశక్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుడు మీలో ఉంచినటువంటి ఆనందం ఎలాంటిది? చెప్పలేనంత ఆనందం. కాబట్టి ఈరోజు మనము 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే మీరెవరు, మీ దేవుడు ఎవరు. రెండోది ఏంటంటే మీకు ఇవ్వబడినటువంటి నిరీక్షణ, ఆ స్వాస్థ్యం ఎలాంటిది. మూడోది ఏంటంటే ఆయన విశ్వాస్యత, ఆయన శక్తి. నాలుగోది ఏంటంటే మనకు వచ్చేటువంటి ఏ శ్రమ అయినా సరే మనల్ని మరింత మెరుగు పెట్టడానికి వస్తుంది. ఐదో విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని అంతం వరకు మనము కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి ఈ 40 సంవత్సరాల ఈ పండుగలో మనం మరలా తిరిగి పేతురిచ్చినటువంటి ఆలోచనలతో మనం దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, ఆనందిద్దాం. అదే సమయంలో పునర్నిర్మాణానికి సిద్ధపడదాం. రేపు చాలా మటుకు ఆ విషయాల మీద కొంత కాన్సన్ట్రేట్ చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృప కలిగినటువంటి హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. ప్రభువా, ఈ కాన్ఫరెన్స్ను దీవించండి. ఈ 40 సంవత్సరాల మరి తండ్రి రూబీ సెలబ్రేషన్స్ను ఆశీర్వదించండి. విన్నటువంటి వాక్యము మా హృదయాలలో ఫలించినట్లు నీ కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అనర్గళంగా అన్న మాట్లాడగలరు. మన ఈజిఎఫ్ వారి ప్రివిలేజ్ ఏంటంటే కూర్చొని వినగలగడం. కొంతమంది వినలేరు, అందుకే మనం పిలిస్తే కొంతమంది రారు. కానీ దేవుడు మనకు అలాంటి శక్తిని ఇచ్చాడు. దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చాలా గంభీరమైనటువంటి విషయాలు అన్న చెప్పారు. వాటిని మన మనసులో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో క్లుప్త అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, చాలా ప్రాముఖ్యం. కాబట్టి మరి శ్రీనివాస్ గారు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు.